గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. 1వ తారీఖు అక్టోబర్ 2025 నుండి 15వ తారీఖు అక్టోబర్ 2025 వరకు కూడా ఈ పక్షంలో అంటే ఈ 15 రోజులు కూడా ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక కుంభరాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ పక్షంలో మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే మిశ్రమ ఫలితాలే కనపడుతున్నాయి. ముఖ్యమైనటువంటి పనులన్నీ కూడా అవాంతరాలుగా అంటే ఆలస్యంగా సాగేలా కనపడుతున్నాయి. కొంచెం ఆర్థిక ఇబ్బందులు, దూర ప్రయాణాలు చేయవలసిన పరిస్థితులు కనపడుతున్నాయి. శ్రమకు తగ్గ ఫలితం లేకపోవడం వల్ల కూడా కొంచెం మెంటల్ టెన్షన్లు కనపడుతున్నాయి. కాబట్టి తత్తు జాగ్రత్తలు తీసుకోండి. ముఖ్యంగా అనుకోని ఖర్చుల వల్ల ఇబ్బందులు, సమస్యలు ఎదురయ్యే పరిస్థితి కనపడుతుంది. గతంలో చేసిన అప్పులు ఏవైతే ఉన్నాయో, ఆ రుణాలు ఏవైతే ఉన్నాయో అవి తీర్చడానికి కూడా ఇబ్బందులు పడే అవకాశాలు, ఈఎంఐలు కానీ క్రెడిట్ కార్డుల వల్ల కానీ సమస్యలు కనపడుతున్నాయి. ఆస్తి వివాదాలు కానీ కోర్టు వివాదాలు కానీ వీటి వల్ల కూడా కొంచెం సమస్యలు ఎదురయ్యే పరిస్థితి కనపడుతుంది. శారీరక కోరికల కోసం మిమ్మల్ని మీరు దిగజార్చుకునే పరిస్థితి కనపడుతుంది. కాబట్టి కోరికలని అదుపులో పెట్టుకోవాలి. ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల ఉండే భారతీయులందరికీ కూడా ఆర్థిక ఇబ్బందులు, ఉద్యోగ గండాలు కూడా కనపడుతున్నాయి. ఇష్టమైన వాళ్ళతో వివాహ అవకాశాలు చెడిపోయే పరిస్థితి కనపడుతోంది. పిల్లలు మీ మాట వినకపోవడం వల్ల, పిల్లల వల్ల కొత్త సమస్యలు తలెత్తడం వల్ల ధన నష్టం కనపడుతోంది. ప్రేమికుల మధ్య కూడా మనస్పర్ధలు, దూరం జరిగే అవకాశాలు, అకాలపరమైనటువంటి గొడవలు కనపడుతున్నాయి. అలాగే డబ్బుల విషయంలో కూడా మంచి అవకాశాలు వస్తాయి మీకు, కానీ వాటిని పోగొట్టుకునే అవకాశం కనపడుతోంది. కుటుంబ వ్యక్తులకి అనారోగ్య సమస్యల వల్ల కానీ, మీ అనారోగ్య సమస్యల వల్ల కానీ హాస్పిటల్ పాలవడం కానీ, ఖర్చులు కానీ లేదా వాటి వల్ల ఇబ్బందులు తలెత్తే పరిస్థితులు కనపడుతున్నాయి. అలాగే ఈ యొక్క ఎవరైతే నిరుద్యోగులు ఇంటర్వ్యూల్లోకి ప్రయత్నాలు చేస్తూ ఉంటారో ఆ ఇంటర్వ్యూలో సరైనటువంటి అవకాశాలు కనపడటం లేదు. మంచివారిని అపార్థం చేసుకుని కావలసిన వారిని అవమానించే పరిస్థితి కనపడుతుంది. జాగ్రత్త. మాట్లాడేటప్పుడు ఏది మంచి ఏది చెడు ఆలోచించి మాట్లాడకపోతే కనుక సమస్యలు ఎదుర్కొనే పరిస్థితి కనపడుతోంది. వ్యాపారస్తులకి ఒడిదుడుకులతో కూడుకున్నటువంటి వ్యాపారాలు తప్ప సఖ్యతగా కనపడటం లేదు. ఉద్యోగ ప్రయత్నాలు కూడా అంతంత మాత్రంగానే ఎదురుకు వెళ్ళే అవకాశం కనపడుతోంది. అనారోగ్య సమస్యల ప్రభావం కనపడుతోంది. వ్యాపారంలో చికాకులు బాగా పెరిగిపోవడము, అప్పులు చేయవలసి రావడము, క్రమశిక్షణ లేనటువంటి జీవన విధానం వల్ల పనులు ఆలస్యం అవ్వడము, అనారోగ్య సమస్యలు కనపడుతున్నాయి. భార్యాభర్తల మధ్య కూడా ఇంట్లో సమస్యలు, మనస్పర్ధలు, గొడవలు, చికాకులు కనపడుతున్నాయి. అలాగే గృహ నిర్మాణ పనులు కొంచెం ఆలస్యం అవ్వడము, వాటి వల్ల కూడా ఖర్చులు పెరిగిపోవడం వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి. ముఖ్యంగా వాహనాలు నడిపేటప్పుడు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. అనవసరమైన వాహన ప్రమాదాలు కనపడుతున్నాయి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల నష్టం కనపడుతుంది. అలాగే మద్యపాన, ధూమపాన వ్యసనపరులందరికీ కూడా ఇబ్బందులు, ప్రతిబంధకాలు, అనారోగ్య సమస్యలు, ప్రమాదాలు కనపడుతున్నాయి. విలువైన వస్తువులు పోగొట్టుకోవడం కానీ, కావలసినటువంటి వస్తువులు ఎక్కడో పెట్టి మర్చిపోవడం కానీ జరిగే అవకాశం కనపడుతుంది. విద్యార్థులు కూడా సినిమాలు, టీవీలు, ఎంటర్టైన్మెంటు, ఫోన్లు, ప్రేమ వ్యవహారాలు ఇలాంటి వాటి వల్ల నష్టాలు ఉన్నాయి. స్నేహితులతో జాగ్రత్తగా ఉండండి. చదువు పట్ల శ్రద్ధ పెట్టాలి. ఉద్యోగస్తులకి అనేక రకాల ఆటంకాలతో కూడుకున్నటువంటి ఉద్యోగ వ్యవహారాలు కనపడుతున్నాయి. ఉద్యోగ కార్యాలయాలు పని ఒత్తిడి అధికమవడం, మరిపోవడము, స్ట్రెస్ పెరిగిపోవడం జరిగే అవకాశం కనపడుతోంది. స్త్రీలకు కూడా ఇంట్లో ఉండేటటువంటి ఆడబడులతోటో, అత్తగారితోటో, భర్తతోటో విభేదాలు, ఇరుగు పొరుగు వారితో సమస్యలు, లేదా మీ మీద కొంతమంది చెడు ప్రయోగాలు లేదా చెడుపరమైనటువంటి మాటలు లేదా మీ మీద కొంచెం నిందారోపణలు వేసే అవకాశం కనపడుతుంది. మనసులో ఉండే బాధ ఎవరితో చెప్పుకోవాలో తెలియని పరిస్థితి కనపడుతుంది. కాబట్టి జాగ్రత్త. వ్యాపారస్తులు వ్యాపారపరంగా ఒడిదుడుకులు బాగా పెరిగిపోయే పరిస్థితి కనపడుతుంది. వ్యాపారపరంగా చికాకులు బాగా కనపడుతున్నాయి. కాబట్టి తత్తు జాగ్రత్తలు తీసుకోవాలి. ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒకసారి చూపించుకుని, ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందడి వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ